అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు త్రిటిలో ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం తప్పింది. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు కామినేని. పందిరిపల్లి గూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి వాగులోకి ఒరిగిపోయింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వాహనంలో కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ కూడా ఆ వాహనంలో వాగు దాటే ప్రయత్నం చేశారు. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. పందిరిపల్లి గూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా ఆ వాహనం అదుపు తప్పి వాగు వైపుకి వెళ్ళిపోయి ఒరిగిపోయింది. ఆ వాహనంలోనే ఉన్నారు కామినేని శ్రీనివాస్. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఆయనను దించి ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆలపాడు కొల్లేటికోట రోడ్డు నీట మునిగిపోయింది. ఎమ్మెల్యే కామినేని ఆ ప్రాంతానికి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ వాహనాన్ని చూడండి. ఆ వాహనంలోనే ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మొత్తం మునిగిపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగును దాటుతూ ఉండగా ఇంచుమించు చివరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాహనం ఎడమ వైపుకి పూర్తిగా ఒరిగిపోయింది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని కామినేని శ్రీనివాసన్ ఆ వాహనంలో నుంచి దించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒకవేళ వాగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పెద్ద ప్రమాదానికి కారణమై ఉండుండేది. కామినేని శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఇంకా వరద ఉధృతి పెరిగిందా? కామినేని శ్రీనివాస్ ఆయన పర్యటన కొనసాగిస్తూ ఉన్నారా? ఏదైతే కొల్లేరుకు సంబంధించి భారీగా బుడగ నుంచి వరద ప్రవాహం అనేది రావడంతో దాదాపు కొల్లేరు చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలతో పాటు కొన్ని రహదారులు, అంతేకాకుండా కొన్ని ఇళ్లలో కూడా ఈరోజు నీట మునిగిన పరిస్థితి. అయితే స్థానిక ఎమ్మెల్యే, కైకలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాస్, తనతో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో అక్కడ బాధితులకు అండగా నిలిచేందుకు కూడా వారికి ధైర్యం చెప్పేందుకు తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం బొలేరో వాహనం ఎక్కి పందిరిపల్లిగూడెం సమీపంలోకి వెళ్తుండగా ఒక్కసారిగా ఏదైతే వరద నీరంతా రహదారిపై ఉండడంతో పక్కన భారీగా ఒక గుంత ఉండడంతో ఆ బొలేరోకి సంబంధించిన టైరు, ముందు టైరు ఆ గోతులో పడడంతో ఒక్కసారిగా బొలేరో వాహనం పూర్తిగా పక్కకు ఉరిగిపోయింది. వెంటనే బొలేరో వాహనంలో ఉన్న కామినేని శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు, నాయకులు కూడా వెంటనే అప్రమత్తమై కామినేని శ్రీనివాస్ను అక్కడి నుంచి దించి వేరే వాహనంలోకి ఎక్కించారు. అయితే ప్రస్తుతం అయితే కొల్లేరుకు సంబంధించి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో కామినేని శ్రీనివాస్ ఉదయం నుంచి కూడా ఆ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక చోట నుంచి పందిరిపల్లి గుడి నుంచి మరొక వైపుకు వెళ్లేందుకు బొలేరో వాహనాన్ని కామినేని శ్రీనివాస్తో పాటు అధికారులు వీరంతా ఎక్కిన పరిస్థితి. ఒక్కసారిగా వాహనం అదుపు తప్పడంతో వీరందరూ కూడా అప్రమత్తమై కామినేని శ్రీనివాస్ను వేరే వాహనంలో కూడా ఎక్కించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కామినేని శ్రీనివాస్కి ఎటువంటి గాయాలు, ఎటువంటిది ఏమీ అవ్వలేదు. కామినేని శ్రీనివాస్ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడొద్దని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొల్లేరులోని నీరు సముద్రంలో చేరే సంబంధించి భారీగా ఉప్పుటేరుకు సంబంధించి కొన్ని గుర్రపు టెక్క, కిక్కిస ఎక్కువగా ఉండడంతో వాటిని అన్నింటినీ తొలగించేందుకు చాలా వరకు కూడా మేము శ్రమ చేస్తున్నామని కూడా కామినేని శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా కామినేని శ్రీనివాస్కు త్రుటిలో అయితే ప్రమాదం తప్పింది. అక్కడ చర్యలు అయితే వేగవంతం చేశారు. దాదాపు అక్కడ కాలువల్లోని కిక్కిస, గుర్రపు టెక్క తొలగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కామినేని మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? స్థానిక గ్రామానికి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, నాయకులు ఉన్నారు. రఘురామ కృష్ణరాజు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు కూడా అదే వాహనంలో వెళ్ళారా, లేకపోతే రఘురామ కృష్ణ తర్వాత వచ్చారా అక్కడికి? రఘురామ కృష్ణరాజు, కామినేని శ్రీనివాస్ గత రాత్రి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ రోజు జరిగిన ఈ పరిస్థితిలో రఘురామ కృష్ణరాజు అయితే లేరు. కేవలం కామినేని శ్రీనివాస్ మాత్రమే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు పందిరిపల్లిగూడెం నుంచి వెళ్తున్న సమయంలో మాత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికి ఎటువంటి ఇది కూడా కాలేదని మనం చెప్పొచ్చు. రైట్ మనోజ్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి త్రిటిలో ప్రమాదం తప్పింది. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి కామినేని వెళుతూ ఉన్న సమయంలో పందిరిపల్లి గూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా అదుపు తప్పి వాహనం
పక్కకు ఒరిగిపోయింది బొలేరో వాహనం. వరద తీవ్రతకు పక్కకు ఒరిగిపోయింది ఆ వాహనం. దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని స్థానికులు కూడా ఎమ్మెల్యేని కిందకు దించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ఆయన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలపాడు కొల్లేటి రోడ్డు మొత్తం నీట మునిగిపోయింది. ఒకసారి ఘటన తర్వాత కామినేని మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నాయకులు అందరూ ఈ నియోజకవర్గంలో ఇబ్బంది, లేటి గ్రామాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి. అదర్ గ్రామాలు కూడా అన్ని పంటలు మునిగిపోయినాయి. ప్రభుత్వం నేను క్రిటిసైజ్ చేయటం కాదు, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి డ్రైన్స్ బాగు చేయలేదు. డ్రైన్స్ బాగు చేయకుండా ఉంటే వర్షం వచ్చిన తర్వాత వేల ఎకరాల్లో పంట కుళ్ళిపోయింది. ఆ డ్రైన్స్ బాగుంటే తగ్గే వెళ్ళిపోయేది. అంటే ఇంక అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ చేసిన నిర్వాహకాల వల్లనే బుడమేరు డైవర్షన్ పెట్టిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఇలా ములంక లేదు. ఈ బుడమేరు డైవర్షన్ ఎక్స్పాన్షన్ చేయకపోవటం వల్ల ఇలా జరిగింది. ఇవాళ అందుకే నియోజకవర్గ అందరికీ మేము రైతులు అందరూ కలిసి ఒక ఫండ్ కొనుక్కుని, ఫండ్ కాలంలో నీళ్లు ఉన్నప్పుడు ఏప్రిల్ మేలో చేపల చెరువులు ఉంటే నీళ్లు ఉన్నప్పుడు అన్ని డ్రైన్స్ ఏప్రిల్ మే జూన్లోనే అన్నీ తవ్వేసి రెడీ చేసుకుంటాం. ఏ వర్షం వచ్చినా పంటలో ఈ మొలక్కోకుండా ఉంటాయి, తొందరగా వెళ్ళిపోతాయి. తప్పకుండా ఇలాంటి కష్టకాలంలో డెఫినెట్గా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ మీకు అండగా ఉంటాం. తప్పకుండా దీని నుంచి అందరూ బయటపడి మళ్ళా తర్వాత ఈ పోయిన రోడ్లకి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి ఉన్న పరిస్థితులన్నీ వివరించి రోడ్లకి స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ మన ప్రియతమ కైకలూరు ఎమ్మెల్యే గారు శ్రీ కామినేని శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఈరోజు కొల్లేట్లో 40 బెడ్ విలేజెస్ ఉన్నాయి. అందులో కైకలూరు నియోజకవర్గంలో ప్రముఖంగా కొల్లేటి కోట చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పర్యటన చేయాలి. మీరు తప్పక రావాలి. ప్రజలు పడే బాధ చూడాలి. మీరు దీనికి తద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మీరు నివేదిక సమర్పించేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి బాధలన్నీ కూడా, ఇక్కడ ఉండేటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సార్ నన్ను పిలిపించడం జరిగింది. సో ఆ యొక్క నేపథ్యంలో సార్ పిలుపు మేరకు ఈరోజు నేను ఈ గ్రామాలన్నీ సార్తో కూడా తిరగడం జరుగుతుంది. ఇదివరకే 2-3 రోజుల నుంచి మేము కంటిన్యూస్గా తిరుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇంకా డీపర్ ఇంటీరియర్, సార్ ఇంత ఏజ్లో 77 ఇయర్స్లో ఇంత డీపర్ ఇంటీరియర్లో ఇంత ధైర్య సాహసాలతో లోపలికి వచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి, మిగతా ప్రజలను కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ జరిగేటువంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి గౌరవ మీడియా ద్వారా తీసుకువెళ్ళడం అనేది చాలా సంతోషదాయకం. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా అదృష్టవంతులు ఇటువంటి నాయకులు ఉండడం. కాబట్టి మా తరపున, అంటే డిపార్ట్మెంట్ తరపున, అంటే కొల్లేటి, నేను వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏలూరు డిఎఫ్ఓ, నా పేరు రవిశంకర్. ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా నేను మళ్ళీ మా యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు, తర్వాత తద్వారా మా గౌరవ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇవన్నీ కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా సారు సూచనల మేరకు ఇక్కడ పడేటువంటి బాధలన్నీ కూడా, రోడ్లు అయితేనేమి, లేకుంటే మంచినీటి వసతులు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. 67 డ్రైన్స్ కొల్లేటిలో డ్రైన్ అవుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి బుడమేరు విలయతాండవం చేసింది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి ప్రముఖంగా మన గౌరవ సీఎం గారు చెప్పడం, తద్వారా అందరూ ఇక్కడికి రావడం, గౌరవ ఎమ్మెల్యే గారు పిలిచడం, తర్వాత నా యొక్క బాధ్యతగా నేను రావడం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ప్రత్యక్షంగా నేను వినడం వల్ల మా సిబ్బంది కూడా మాతో పాటు ఉన్నారు కాబట్టి, గౌరవ నాయకులు ఇక్కడ బలే యేసరాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి, మరి వీళ్ళందరూ కూడా బాగా విని మాకు కొంచెం దోహదం చేసినట్లయితే వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలో ఆ
ఆయన ఎదురమనండి, ఆయన ఎదురుకోనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.